దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కాపాడిన దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము తన నూతన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై ఆ ప్రభు కుమ్మరిస్తూనే ఉన్నారు. అంత ప్రేమగల దేవుని నుండి ఎవరు మనల్ని దూరం చెయ్యగలరు? అవును ప్రియులారా, కొన్నిసార్లు మనం అనుకుంటాము, ఎన్ని సమస్యలున్నా ఈ కుటుంబంలో దేవుడు నాకు ఎందుకు జన్మనిచ్చాడో, ఎన్ని సమస్యలున్నా ఈ స్థలములో నేను ఎందుకు ఉద్యోగం చేయవలసి వస్తుందో, ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో నేనెందుకు జీవించవలసి వస్తుందో అని మనం అనుకుంటూ ఉంటాం. ప్రియులారా, ఇంతకుముందు ఒకసారి ఇలాగనే వాక్యం చెప్తున్నప్పుడు నేను చెప్పాను, మా అమ్మ చాలా ప్రార్థన పర్రాలు. ఆమె ప్రార్థన ద్వారా దేవుడు నన్ను ఈ స్థితిలోనికి లేపాడంటే ఆమె వేసిన విత్తనం దేవుని పిలుపు అని చెప్పాను. ఈ వాక్యం విన్న ఒక సహోదరి నాకు ఫోన్ చేసి చెప్పారు, మీ అమ్మ చాలా ప్రార్థన చేశారు, అందుకని మీరు ఆ స్థితిలో ఉన్నారు. మా అమ్మ చాలా శాపంలో, పాపంలో ఉండింది. మా ఇంట్లో వాళ్ళని, వాళ్ళ ఇంట్లో వాళ్ళని, వాళ్ళ అత్తమామల వైపు ఉన్న వాళ్ళని ఎప్పుడు ఆమె శపిస్తూ ఉండేది. ఆ వాతావరణంలో నేను పెరిగాను కాబట్టి నా జీవితం ఇలా ఉంది, ఇప్పుడు నాకు అసలు బ్రతకాలనే లేదు అని చెప్తుంది. ప్రియులారా, మరి అలాంటి పరిస్థితిలో ఉన్న మనల్ని దేవుడు వదిలివేస్తున్నారా? మన గతము సరిగా లేకుండా వచ్చు, మన యొక్క పూర్వీకులు సరిగా లేకుండా ఉండవచ్చు, మనం ఏ కుటుంబంలో జన్మించామో ఆ కుటుంబ పరిస్థితులు సరిగా లేకుండా వచ్చు. అలాంటి పరిస్థితులలో నశింప చేయాలని దేవుడు ఎప్పుడూ మనల్ని కోరుకోలేదు ప్రియులారా. అందుకనే పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయంలో ప్రభు అడుగుతున్నాడు, నీ యొక్క పూర్వీకులు వాళ్ళ యొక్క జీవితము అది సరిగా లేదేమో, అటువంటి చరిత్ర నుంచి, అటువంటి జీవితము నుంచి దేవుడు నిన్ను విడుదల చేయడానికి ఎంత పెద్ద వెల అర్పించబడిందో నీకు తెలుసా? కాలక్రమమున తన యొక్క విలువను కోల్పోయే బంగారము, వెండి వంటిది కాదు, వెలగా అర్పించబడింది. స్వయాన దేవుని కుమారుడైన, దేవుని దివ్య గొర్రెపిల్లైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తము వెలగా చెల్లించబడింది. ఎందుకంటే ఇక నువ్వు పాపములో జీవించకూడదని, పాపంలో నివసించే వారి మధ్యలో నీవు కూడా ఒక పాపంలో ఉండకూడదని. నీ యొక్క పూర్వీకులు అలా జీవించారేమో, నీతో ఉన్న వాళ్ళు అలా జీవిస్తున్నారేమో, వారితో పాటు మనము అలా జీవించాలని దేవుడు కోరడం లేదు ప్రియులారా. అందుకని తనను తానే దివ్య బలి గొర్రెపిల్లగా అర్పించి, తన ప్రాణాన్నే అర్పించి, ఇంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నన్నే నీ కొరకు అర్పించేశాను, కఠినమైన సిలువ మరణాన్ని, అంత గొప్ప వెలను నీ కొరకు నేను అర్పించాను అని ప్రభువు తను చెల్లించిన వెలను చూపిస్తున్నారు. అందుకని అపోస్తలుడైన పౌలు కొలొస్సీలకు రాసిన లేఖలో అంటున్నాడు, దేవుడు తన మరణ పునరుత్థానాల ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు అంధకార శక్తుల నుండి మనల్ని విడిపించి తన ప్రియ పుత్రుని శాంతికరమైన సామ్రాజ్యంలోనికి మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు ప్రియులారా. ఆ ఆహ్వానాన్ని అందుకుంటామో లేదో అది మన ఇష్టం. ఇదంతా నీ కొరకు జరిగిందని నువ్వు విశ్వసిస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకే జన్మించారు, నీ కొరకే జీవించారు, నీ కొరకే మరణించారు, నీ కొరకే పునరుత్థానమయ్యారని నేను విశ్వసించగలిగితే, ఆ విశ్వాసములో ప్రభువు చెల్లించిన వెల ద్వారా ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది ప్రియులారా. ఎందుకంటే మరణ పునరుత్థానాలను జయించిన యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇహ పరమందు సర్వాధికారము ఇవ్వబడిందని
మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో మనం చదువుతున్నాం. మరి ఆ ప్రభువే, మృత్యుంజయుడైన ప్రభువు తన యొక్క ఆత్మను మన ఆత్మలో ఉంచారంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలో నివసిస్తున్నారంటే ఆ అధికారము మనకి కూడా ఉంది. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం మనం చదువుతున్నాము. పాములను తేళ్లను నలగద్రొక్కుటకు వారి బలమును అణచివేయుటకు దేవుడు ఎవరెవరు విశ్వసిస్తున్నారో వారందరికీ కూడా అధికారం ఇచ్చెను. విశ్వాసంతో అధికారాన్ని ఉపయోగించుకోవాలి, విజయులంగా జీవించాలి. ఎక్కడెక్కడ మనం విశ్వసించడం లేదో మనం భయముతో జీవిస్తున్నాం. అప్పుడు సైతాను మనల్ని ఆ భయకంపితులను చేసే ఆత్మలోనే ఉంచి మనల్ని మోసపుచ్చుతూ ఉంటాడు. చూడండి ప్రియులారా, ఎలీషా ప్రవక్త జీవితాన్ని మనం చూసినప్పుడు తన గురువైన ఏలియా ప్రవక్త ద్వారా పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఏలియా ప్రవక్తను దేవుడు ఆకాశంలోనికి, పరమండలంలోనికి తీసుకొని వెళ్ళబోయే రోజు వచ్చిందని ప్రవక్తలందరికీ తెలుసు. అందుకనే ప్రవక్తలందరికీ వేరే ప్రవక్తలకు తెలిసిందంటే ఎలీషా ప్రవక్త తప్పకుండా తెలుసు. వారు బేతేల్ నుంచి బయలుదేరుతూ ఉన్నప్పుడు ఆ బేతుల్లో ఉన్న ప్రవక్తలందరూ చెప్తున్నారు, అయ్యా, ఈరోజు నీ తండ్రి అయిన నీ గురువైన ఎలియాను దేవుడు తీసుకోపోతున్నాడు, నీవు ఇక్కడ ఆగిపో అంటే ఆ సత్యం నాకు తెలుసు. కానీ యావే తోడు, నాకు జీవమునిచ్చిన దేవుని తోడు, నా తండ్రిని మాత్రం నేను వదిలి ఇక్కడ ఉండను అని ఏలియా ప్రవక్తతో తన నడకను ఆరంభించాడు. ఏలియా ప్రవక్త కూడా అంటున్నాడు, అయ్యా, నేను వెళ్ళే రోజు వచ్చింది, నువ్వు ఇక్కడే ఆగిపో. కానీ తనను తాను ఆ మాటలతో మోసగించుకోవాలని చూడడం లేదు. ఆ ప్రవక్తలు చెప్పే మాటలు సరి అయినవే. ఆ రోజు ఏలియా ప్రవక్త వెళ్ళిపోబోతున్నాడు. కానీ తన విశ్వాసం ఏంటి? ఏలియా ప్రవక్త కంటే 2 అంతల అభిషేకాన్ని నేను పొందే వరకు ఈయనను వదిలిపెట్టను. వాళ్ళు అలా నడుస్తూ ఉన్నప్పుడు ఎరికో ప్రాంతానికి వచ్చారు. ఎరికోలో ఉన్న ప్రవక్తలు కూడా చెప్తున్నారు, నువ్వు ఆగిపో, ఈరోజు నీ గురువు, నీ తండ్రి దేవునితో వెళ్ళిపోబోతున్నాడు. నాకు ఆ సత్యము తెలుసు, కానీ నేను ఇంకా అభిషేకము పొందలేదు, నేను ఆగిపోను. చూడండి, ఏలియా అయితే తన గొంగల్ని తీసి ఆ యొక్క యోర్దాను నది మీద కొట్టినప్పుడు దాన్ని దాటి ఇక్కడైనా ఇక ఆగిపో, నువ్వు మళ్ళీ తిరిగి రావాలి కదా అన్నప్పుడు ఎలీషాలో ఉన్న విశ్వాసం, ధైర్యం, పట్టుదల చూడండి. యోర్దాను దాటి తన గురువుతో, ఎలియాతో ముందుకు సాగిపోతున్నాడు. అయ్యో, నా గురువు వెళ్ళిపోతే ఆ అభిషేకం నాకు లేదు కదా, మళ్ళీ యోర్దాన్ని దాటి ఇక్కడికి ఎలా నేను రావాలి, ఆగిపోతాను. ఆగిపోలేదు ప్రియులారా, అవిశ్వాసాన్ని చూపించలేదు. చూడండి, యోర్దాను కూడా దాటి ముందుకు వెళ్ళిన తర్వాత దేవుడు చెప్పినట్లుగా ఎలియా ప్రవక్తను దేవుడు ఆకాశ మార్గంలో అగ్ని రథము మీద తీసుకొని వెళ్తున్నప్పుడు ఎలీషా ప్రవక్త ప్రార్థిస్తున్నాడు, ఇశ్రాయేలు సమాజమునకు నీవు రథము వంటి వాడవు, నువ్వు అగ్ని రథము వంటి వాడవు, నువ్వు అంత గొప్పగా ఈ ప్రజలను నడిపించావు, ఆ అభిషేకము నాకు లేకపోతే నేను ఎలా జీవించగలను, ఈ ప్రజల్ని ఎలా నడిపించగలను అని ఎలియా ప్రవక్తకి చూడండి తన యొక్క అభిషేకం గురించి గొప్పగా చెప్తున్నప్పుడు ఎలియా ప్రవక్త ఏం చెప్పాడు, ఈ యొక్క గొంగలిని నువ్వు పట్టుకోగలిగితే తప్పకుండా నీకు అభిషేకం దొరుకుతుందని. ప్రియులారా, ఎలియా ప్రవక్త పడవేసిన ఆ గొంగల్ని తీసుకొని మళ్ళీ ఇప్పుడు వెనక్కి తిరిగి యోర్దాను నది దగ్గరకు వచ్చాడు. యోర్దాను నది ముందు దాటడానికి ఎలియా ప్రవక్త తన అభిషేకంతో దాన్ని 2గా చీల్చాడు. కానీ అప్పటి వరకు ఎలీషాకు ఆ అభిషేకం లేదు. విశ్వాసంతో ఎలాంటి పలుకులు పలుకుతున్నాడో చూడండి. నాలో అయితే అంత అభిషేకం లేకపోవచ్చు, కానీ నా దగ్గర నా గురువైన ఎలియా ప్రవక్త యొక్క గొంగలి ఉంది. ఈ గొంగలిలో కూడా ఆ అభిషేకం ఉంది. ప్రవక్త యొక్క, నా గురువు యొక్క దేవుడి నామంలో చెప్తున్నాను అని చెప్పి ఆ గొంగలితో యోర్దాను నదిని కొట్టినప్పుడు అభిషేకం ఎవరి దగ్గర ఉన్నా అభిషేకానికి ఈ సృష్టి, ఈ ప్రకృతి విధేయించాల్సిందే.
తను విశ్వాసముతో ఎలియా ప్రవక్త దగ్గర ఉన్న ఆ గొంగలితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇంతకుముందు ఇదే గొంగలి ద్వారా నా గురువైన ఎలియా దీని యోర్దాను నది చీల్చాడు. ఆ అభిషేకం ఇచ్చిన అదే దేవుని నామమును నేను విశ్వసిస్తున్నాను. అదే గొంగలితో కొట్టినప్పుడు యోర్దాను నది మరలా చీలిపోయి అతనికి మార్గమును చూపించింది. ప్రిలరా, అది చూసిన మిగతా ప్రవక్తలు ఎలీషాలో కూడా దేవుని అదే అభిషేకం పనిచేస్తుందని వాళ్ళు గమనించారు. చూడండి, అప్పటి వరకు బేతేలులో ఉన్న ప్రవక్తలు ఆయనను ఆపాలని చూశారు. యెరికోలో ఉన్న ప్రవక్తలు ఎలీషాను ఆపాలని చూశారు. యోర్దానులో ఉన్న ప్రవక్తలు కూడా ఆయనను ఆపని చూశారు. కానీ ఎలియాలో ఉన్న అభిషేకాన్ని గమనించిన, దాని కొరకు ఆశపడిన ఎలీషా ప్రవక్త మాత్రము ఎవరు ఏం మాట్లాడినా తన విశ్వాసాన్ని కోల్పోలేదు. ప్రియులారా, మన చుట్టూ ఎన్నో విషయాలు జరుగుతూ ఉండవచ్చు. ఎంతోమంది ఎన్నో రకాల మాటలు చెప్తుండవచ్చు. ఎన్నెన్నో క్రియలు మన జీవితంలో సాధ్యము కాదు, మనకి విడుదలనే లేదు, మన జీవితం ఇంతే, మన కుటుంబం ఇంతే, మన పూర్వీకులు ఇంతే అని చెప్తుండవచ్చు. కానీ యేసుక్రీస్తు నామములో విశ్వసించే వాళ్ళకు మాత్రము అసాధ్యమైనది లేదు. యోహాను సువార్త 14:12 ప్రభు చెప్పారు, నన్ను విశ్వసించువారు నా నామములో నేను చేయు క్రియల కంటే మరెన్నో గొప్ప కార్యాలు చేస్తారు. విశ్వసించాలి ప్రియులారా. ఎవరో ఏదో మన జీవితంలో అసాధ్యమని చెప్తే అది నమ్మకూడదు. నీకు విడుదల సాధ్యం కాదంటే నమ్మకూడదు. నీ విడుదల, నీ విశ్వాసము నీలోనే ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి కొరకు వెలని చెల్లించారు. దాన్ని విశ్వసిస్తే చాలు, మన ప్రతి సమస్యకు మనం పరిష్కారం పొందవచ్చు. మరి ఇంకెందుకు, విశ్వసించుదాం, ప్రతి సమస్యలో విజయం పొందుదాం. అటువంటి అభిషేకాన్ని, అటువంటి విశ్వాసాన్ని అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. ఏలియా ప్రవక్త యొక్క 200 అభిషేకం పొందిన ఎలీషా ప్రవక్త, ప్రభా, రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయంలో మేము చదువుతున్నాం, సిరియా దండు తన చుట్టుముట్టి తనను నాశనం చేయాలని, తనను చంపాలని ప్రణాళికలు వేసుకుని తన యొక్క గృహము చుట్టూ వాళ్ళు ఆవరించి మోహరించి ఉన్నప్పుడు, ప్రభా, దేవుని పట్ల విశ్వాసంలో తన జీవితాన్ని గడుపుతున్న ఎలీషాలో ఎటువంటి భయము బెరుకు లేదు. కానీ విశ్వాసము లేని తన శిష్యుడైన సేవకుడైన గెహజీ మాత్రము ఆ సిరియా దండు యొక్క రథములను చూసినప్పుడు తన ప్రాణ భయముతో భయపడిపోయాడు ప్రభా. కానీ విశ్వాసముతో తన జీవితాన్ని కొనసాగిస్తున్న ఎలీషా ప్రవక్త భయపడకుండా ప్రార్థించాడు. ప్రభా, ఇతనికి చూపును దయచేయమని ప్రార్థించినప్పుడు, ఏ చూపు విశ్వాసపు చూపులో తనను తాను ప్రభువులో నడిపించుకుంటున్నాడో అదే చూపును ప్రభా మీరు గెహజీకి అనుగ్రహించినప్పుడు, శత్రువుల సిరియా దండు తమ చుట్టూ ఉన్నదానికంటే అతి దగ్గరగా తమని కాపాడుతూ పరలోక అగ్ని రథములు వారి చుట్టూ ఉండడం, పరలోక దూతల సమూహము సైనికుల్లాగా వారి చుట్టూ ఉండడం గెహజీ కూడా చూడగలిగాడు. ప్రభా, ఆ దృష్టిని, ఆ విశ్వాసపు దృష్టిని మాకు అనుగ్రహించండి. తల్లి తండ్రి మరచిన మమ్మల్ని మరువని దేవుడు మా చుట్టూ అగ్ని ప్రాకారంలాగా ఉన్నాడని విశ్వాసముతో అన్ని పరిస్థితులను ఎదుర్కోవడానికి విశ్వాసపు జీవితాన్ని, వరాన్ని మాకందరికీ అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, మన విశ్వాసమే మన ప్రతి పరిస్థితిలో విజయం వైపుకి ముందు అడుగులు వేయిస్తుంది. కాబట్టి విశ్వాస వరముతో విజయలంగా ఈరోజంతా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉన్నాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.